ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఈ సెకండ్ వీడియోకి స్వాగతం. మనం కర్మ సన్యాసము, నిష్కామ కర్మయోగము గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ముందుకెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనం పరమహంస యోగానంద గారు అందించినట్లు 6 మరియు 7వ శ్లోకాలకి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాము. అయితే మనకి అర్జునుల వారికి వివరిస్తున్నారు ద ఇంపార్టెన్స్. ఈ అంటే కర్మయోగమే నీకు శ్రేష్టమైనది. ఈ ద్వంద్వత్వాలకు అతీతంగా ఉండి నువ్వు కర్మలు చెయ్యి, నీకు మోక్షము వస్తుంది అని చెప్తున్నారు. అది చెప్తున్నప్పుడు మేబీ ఆయన అంతరంలోకి, ఇప్పుడు ఆయన సర్వాంతర్యామి, మన ఆలోచనలు ఆయనకి తెలీదా? అట్లాగే అర్జునుల మనస్సులో వచ్చిన ఆలోచన ఆయన గ్రహించుంటారు. అందుకే ఇట్లా చెప్తున్నారు. ఆయనకి అర్జునుల వారు బహుశా ఈ అశుద్ధ అంతఃకరణం కలవారు కూడా సన్యాసమే ఎందుకు చేయకూడదు, ఫస్టే అదే ప్రాక్టీస్ చేయొచ్చు కదా, సన్యాసమే ప్రాక్టీస్ చేయొచ్చు కదా. జ్ఞాన నిష్టకు కారణం సన్యాసం అయినప్పుడు అది ఇంపార్టెంట్ కదా. మనం జ్ఞాన స్థితికి వెళ్ళాలి అంటే ఈ కర్మ సన్యాసం ఇంపార్టెంట్ అని ఆయనకు అర్థమైంది. మరి అదేదో ముందే చేయొచ్చు కదా, ఎందుకు అట్లా పోస్ట్పోన్ చేయటం? ఆ అది ఇంపార్టెంట్ కదా అంటే దానికి సమాధానంగా ఉంటుందన్నమాట ఇప్పుడు రాబోయే శ్లోకాలు. ఇక్కడ అర్జునుని మనస్థితిని కానీ ఈ శ్లోకాలు ఎట్లా అయితే ఫ్లో అవుతున్నాయో దానికి మనం గనక చూస్తే, అర్జునుడికి ఎట్లా అయినా సరే భగవానుల వారితో యుద్ధం వద్దు అని చెప్పించాలన్నట్లు అనిపిస్తుంది. ఆయనకి చేయటం ఇష్టం లేదు లోపల. కృష్ణుడు చెప్తే బాగుంటుందేమో కదా అన్నట్లు ఉంటాయి. ఈ ద వే శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా మనకి అందిస్తున్నారు మనకి. ఎందుకంటే లోపలంతా కూడా ఆయన అట్లా చతికిలు పడిపోయాడు, ఇంకా చెయ్యలేను అంటే నేను ఇంకా చాలా భయంతో కూడుకుని ఉన్నది అన్నమాట. ఇంకా నేను చెయ్యలేను అన్న ఒక నిస్సహాయత లోపల, ఆ మనోబలం అది కోల్పోవటం, ఇదంతా కూడా మనకి అర్జునుడి ప్లేస్ లో ఉండి చూస్తే గనక యూ కెన్ అండర్స్టాండ్ అక్కడ ఏం జరుగుతోంది తన మనసులో అనేది. అయితే ఇక్కడ ఈ 6వ శ్లోకంలో మనకి పార్ట్ 2 చెప్పాను కదా, 6 భాగాలుగా దీనిని డివైడ్ చేయటం జరిగింది ఈ కర్మ సన్యాస యోగం. అందులో ఇప్పుడు మనం 2వ భాగంలో ఉన్నాము. అదే ద గీతాస్ వే ఆఫ్ ఫ్రీడమ్, మెడిటేషన్ ఆన్ గాడ్ ప్లస్ డిసైర్లెస్ యాక్టివిటీ. అంటే మనకి భగవద్గీత అందించిన మోక్ష మార్గం అన్నమాట ఇది. ద వే టు లిబరేషన్, ద వే ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి అది? ధ్యానము, భగవంతుడిని ధ్యానించటం, దానితో పాటు మనం చేసే కర్మలు నిష్కామంగా చెయ్యటం. అది ఈ 2వ భాగంలో మనకి చెప్తున్నారు. అయితే మనం ఈ 6 మరియు 7 శ్లోకాలని సాయి మేడంతో పాడించుకొని తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యు సాయి మేడం. 5వ అధ్యాయము 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి. 5వ అధ్యాయము 7వ శ్లోకము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ముందు 6వ శ్లోకానికి చూసినట్లయితే మనం ఓ సన్యాసస్తు మహాబాహో అంటున్నారు కదా, మహాబాహువులు కలవాడవు అర్జున. ఈ శాస్త్ర విహిత కర్మయోగం అవలంబించకుండా హఠపూర్వకంగా చేసే ఈ సన్యాసం ఏదైతే ఉందో దుఃఖాన్ని పొందడానికే అవుతుంది. అది కర్మయోగంతో కూడుకుని సన్యసించే ఆ ముని శీఘ్రంగా బ్రహ్మమును పొందుచున్నాడు అని చెప్తున్నారు. మనకి ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూద్దాం.
ఇక్కడ ఈ స్లైడ్లో నేను అందించిన భగవద్గీత ఇక్కడ సారాంశం ఏమిటి అంటే, పరమ పదము యోగ గమ్యము, యుక్తుడు కాక కర్మలను సన్యసించిన దుఃఖమే కలుగును. సమ్యక్ న్యాస సన్యాస అంటే బుద్ధిని ఆత్మయందు స్థిరంగా బాదుకున్నట్లు చేయుట. రజోగుణ దోషములు నశించిననే సన్యాసం సాధ్యం. యోగానుష్ఠాన బలమును రజోగుణ నాశానంతరము మనస్సు ఆత్మయందు నిశ్చలం కాగలదు. అట్టి యోగియే అచిరకాలములో బ్రహ్మపదమును పొందును. కొంచెం ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది. ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను చదివాను కదా. ఏ అర్జునుని ఏమంటున్నారంటే, ఈ కర్మయోగాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయకుండా కేవలం ఈ బాహ్యంగా హఠపూర్వకంగా చేసే సన్యాసం నీకు దుఃఖాన్ని పొందడానికే అవుతుంది, కానీ కర్మయోగంతో కూడుకొని నువ్వు సన్యసించే ముని అయితే ఫాస్ట్గా శీఘ్రంగా బ్రహ్మమును పొందుచున్నాడు. అంటే ఇక్కడ మనకి అంతకు ముందు కూడా చెప్పారు భగవానులు వారు, కేవలం మనం ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండా ఇప్పుడు ఈ ఉపవాసాలు కానీ బాహ్యంగా జస్ట్ ఓన్లీ అవుట్వర్డ్ శరీరానికి కొంచెం లోపల ఎటువంటి సాధన కానీ ఏమి చేంజెస్ జరగకుండా బయట చేసేవి ఎప్పుడు కూడా మనకు అంత ఫలితాన్ని ఇవ్వవు, అది దుఃఖాన్ని కలగజేస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ మరి 7వ శ్లోకం ఏమిటి అంటే, యోగయుక్తో విశుద్ధాత్మ అన్నారు కదా. దీనికి మీనింగ్ ఏమిటి అంటే, యోగయుక్తుడు అంటే యోగంతో కూడినవాడు. యోగంతో కూడుకుంటాం అంటే యోగాభ్యాసము ఒకటి, యోగం అంటే ఇంకా పరమాత్మతో ఐక్యమైపోయిన వాళ్ళు ఒకటి. ఇక్కడ ఏంటంటే యోగాభ్యాసం గురించి చెప్తున్నారు అనమాట. యోగమును ద వన్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ యోగ సాధన. యోగంతో కూడుకున్నవాడు అంటే నిష్కామ కర్మ యోగమును ఆచరించేవాడు. విశుద్ధాత్మ అంటే సత్వశుద్ధి అంటే పరిశుద్ధమైన హృదయం కలవాడు, జయింపబడిన మనస్సు కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, సమస్త ప్రాణులయందు ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు, అంటే అన్నింటినీ కూడా ఆత్మభావంతో చూసేవాడు, కర్మలు చేసినా వానిచే బంధింపబడడు. అది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. మనం లోపల ఎటువంటి సాధన లేకుండా చేస్తే ఏమవుతుంది అంటే, ఓన్లీ అవుట్వర్డ్ ఈ బాహ్యంగా చేయటం వలన ఏమవుతుంది, లోపల నుండి కూడా మనకి చేంజెస్ ఎప్పుడైతే మనం నిష్కామ కర్మయోగము ప్రాక్టీస్ సాధన చేస్తూ మనం ఎప్పుడైతే అట్లా చేస్తున్నప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి అని భగవానుల వారు ఈ 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారనమాట. అంటే కర్మ సన్యాసం ఓకే కదా అంటే, ఇప్పుడు అర్జునుడికి వచ్చిన క్వశ్చన్ దీని నుండి వెనక్కి వెళ్ళే క్వశ్చన్ అర్జునుడికి ఇట్లా వచ్చి ఉంటుంది అని అనుకోవచ్చు. అంటే నేనేమి ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తాను, నేను ఈ కర్మలు చెయ్యను అంటే డజంట్ వర్క్ లైక్ దట్. ఎందుకంటే అది నీ దుఃఖానికే హేతువవుతుంది అని చెప్తున్నారు. అది ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఏంటి, ఈ మన ఆంతర్యంలో మార్పు రాకుండా బాహ్యంగా చేసే ప్రయత్నాలు ఫలించవు. మెడిటేషన్ యాక్టివిటీస్ ఏంటది, మనస్సు శాంతపరుచుకునే ఈ ధ్యాన పద్ధతులు ఏవైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే ఇంద్రియాలకి రాగద్వేషాలకి మనం బియాండ్ వెళ్ళగలుగుతాం అనమాట, అతీతంగా వెళ్ళగలుగుతాం. అదర్వైజ్ ఇప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు బిఫోర్ మెడిటేషన్ ఆర్ బిఫోర్ ఎనీ ప్రాక్టీస్, ఏదైనా సరే, మెడిటేషన్ కానీ మంత్ర సాధన కానీ రోజు ఒక నామస్మరణ కానీ జపం చేసుకోవటం కానీ ఏదైనా ఏ ప్రాక్టీస్ లేకుండా ఉన్నప్పుడు ఇంద్రియాలకు లోబడిపోయి రాగద్వేషాలతో ఒకళ్ళని చూస్తే ఇష్టం, ఒకళ్ళు చూస్తేనేమో ద్వేషం కలగటం, ఒకలాంటి ఇరిటేటింగ్ ఫీలింగ్ రావటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం రోజు చూస్తుండేవే. అట్లా ఏ ప్రాక్టీస్ లేనప్పుడు మనం ఇప్పుడు ఈ ఉపవాసాలు కానీ 40 days నేను భోజనం మానేస్తాను, నేను ఈ మాల వేసుకున్నాను అంటారు, కానీ లోపల ఏం చేంజెస్ రావు. అంతవరకు 40 days ఏదో పట్టుబట్టి ఉంటారు, కానీ లోపల చేంజెస్ అనేవి చాలా మైనర్గా జరుగుతాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నామో, నాకు ఈ కర్మ బంధంలో నుండి విముక్తి కావాలి అన్నప్పుడు చేంజెస్ అనేవి లోపల రావాలి. ఆ లోపల చేంజెస్ ఉన్నప్పుడు బాహ్యంగా అన్ని ఏదైతే పడిపోవాలో మన నుండి అవి పడిపోతాయి. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్.
నీ లోపల నుండి నువ్వు వర్క్ చెయ్యి. ఆ ఇంద్రియాలకి వీటికి అతీతంగా నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. బికాజ్ దెర్ ఈస్ అ పవర్ బిహైండ్. ఈ ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఒక పవర్ ఉంది. ఆ పవర్‌లోకి దాన్ని పట్టుకో నువ్వు. ఒక యోగి ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళి, మళ్ళీ దేహ భావన వచ్చి, అంటే ఇంకా ధ్యానంలో బయటకొచ్చి భగవంతుడి కార్యకలాపాలు అంటే ఆయన్ని సెపరేట్‌గా భగవంతుడికి అని కాదు. చేసే ప్రతి పని ఆయన పనే. మనం సాధన మాత్రమే. ఇప్పుడు మనం మార్నింగ్ లెగుస్తున్నాము, పొద్దున్నే మెడిటేషన్ చేస్తున్నాము. చిన్న చిన్నగా సమాధి స్థితిలోకి వెళ్తున్నాము. మళ్ళీ బయటకొచ్చేస్తున్నాము. ఆ బయటకొచ్చేసినప్పుడు మనం చేసే ప్రతి పని గూడా, ప్రతి పని మనం తింటున్నా, నడుస్తున్నా ఏదైనా సరే, ఆ భగవంతుడి పని నా ద్వారా జరుగుతోంది. చేసే ప్రతి పని ఆయన పనే. మనం కేవలం ఒక సాధనం మాత్రంగానే ఉన్నాము. అలా మనం వ్యవహారంలో ఉన్నా, తాను అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడు ఆనంద స్థితిలో ఉండే చేస్తాడెప్పుడు కూడా. ఎందుకంటే క్రమంగా తనలో ఈ నేను అన్న భావం, నేను జేస్తున్నానన్న భావం పడిపోతందక్కడ. తన మీద ఇంకా ఈ పాత జన్మ అంటే చెడు కానీ, పుణ్యకర్మలు గానీ, మనం ఏదైతే తెచ్చుకున్నామో, అవి ఇంకా అంత శుద్ధీకరించబడినాయా అన్నట్టు ఆనంద స్థితిలో ఉంటాడనమాట. ఇంక వాటి ప్రభావం తన మీద ఉండదు. బికాజ్ ఇంక తనని తను పక్కన పెట్టేసుకున్నాడు. ఈ శరీరంతో కూడుకొని తను ఏదైతే ఇప్పటి వరకు పెట్టుకున్నాడో, నేను ఇది, నేను చేస్తున్నాను అని, అది ఎప్పుడైతే పక్కకు తీసేసి ఈ శరీరం భగవంతుడి సాధనం అన్నట్టు చేస్తున్నాడో, అంటే ఆ స్థితిలోకి ఎప్పుడు వెళ్తామంటే మనం అంతఃకరణ శుద్ధి జరిగింది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది. క్లెన్జింగ్ అయిపోయింది. మన మనస్సంతా నిర్మలంగా ఉంది. నేను అన్నది పడిపోయింది. ఒకళ్ళు నన్నేమన్నా సరే నాకేం అనిపించట్లేదు. బికాజ్ వాళ్ళు వాళ్ళ స్థితిలో ఆ మాట నన్నన్నారు అంతే. నన్ను సరిగ్గా నేను సరిగ్గా పని చెయ్యట్లేదు. లేతే నన్ను ఇంకొకళ్ళొచ్చి "నువ్వేంటిలా మాట్లాడతావో, నువ్వేంటిలా చేస్తావో" అని ఏదన్నా ఒక మాట అన్నారు. నా ఆనంద స్థితిని అదేమీ డ్యామేజ్ జేయట్లేదు. నేను నా స్థితిలో నేనున్నాను. చక్కగా లోపల రమిస్తున్నాను ఆత్మలో, ఆనంద స్థితిలో. అట్లా ఉంటాడు. ఎవరు? లోపల అంతఃకరణం అంతా శుద్ధీకరించుకున్నవాడు ఆ ఆనంద స్థితిలో ఉండే అంత వ్యవహారం అంతా నడుపుతాడు. ఎందుకంటే జ్ఞానము అనే అగ్నిలో అవి దహించబడినవి. ఆ స్థితిలో బాడీ కాన్షియస్‌నెస్ అంటే దేహాత్మ భావన అనేది పోయి, నేను ఆత్మ అన్న ఒక స్వీయ అవగాహన, నాకు స్వయంగా అనుభూతి చెందుతున్నాను. నేనే ఆత్మను అన్న అనుభూతి ఇంకా నాలో వచ్చేస్తోంది. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ నాట్ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్. ఎవరేమన్నా నాకేం అనిపించట్లేదు. అంటే ఏంటి అంటే, ఇంక నాలో నేను అన్నది పడిపోతాంది. ఆ పడిపోతున్నప్పుడే మనం పొందే ఆ స్థితి అది. ఆ ఆనంద స్థితి. అది నాకే తెలుస్తోంది. ఆ స్థితిలోనే నేనున్నాను. అంటే దేహాత్మ భావన పడిపోతోంది. ఆ స్థితిలో ఇంక శరీర ధర్మం, శరీర పోషణ కోసం ఏమన్నా మనం కర్మ చేసినా, ఆ కర్మ బంధం కూడా ఇంక ఉండదు మనకి. ఆ బంధంలోకి మనం ఇరుక్కోం. జ్ఞానిలా అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండి కర్మలు చేస్తాము. అది అన్నమాట. ఇది మనం అర్థం జేసుకోవాల్సింది. ఇది రెండిటికి కలిపి పరమహంస యోగానంద గారు ఇట్లా మనకి చెప్పారు. మనం ఇక్కడి వరకు అయితే గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. ఇంకొద్దిగా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం ఎగ్జాంపుల్‌తో మనం తీసుకోవాలంటే ఇది ఈ 6థ్ శ్లోకాలో ఏం చెప్తున్నారు? నువ్వు లోపల ఎటువంటి చేంజెస్ జరగకుండా కేవలం బాహ్యంగా చేస్తే నువ్వు దుఃఖానికి లోనవుతావు అని చెప్తున్నారు కదా! అంటే ఇప్పుడు అర్జునుడు కర్మ వదిలేస్తే పోతుంది కదా! ఇంకా యుద్ధం చేయకుండా పోతుంది కదా! అంటే దానికి కర్మలో నిష్కామం లేకుండా కర్మ వదిలేయటం అనేది చాలా కష్టం. అదే కదా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేదేంటి అంటే, ముందు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే రిజల్ట్‌ని వదిలేయటం అయ్యా. ఆహ్, కర్మ చేసేటప్పుడు ముందు రిజల్ట్ వదిలేసేయండి. అట్లా మీరు ప్రాక్టీస్ చెయ్యకుండా కేవలం నేను కర్మ వదిలేస్తానంటే నీకేమీ తేడా పడదు. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు, ఏదో దొంగతనం చేశాడు. వాడిని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఇంకా వాడికక్కడ దొంగతనం చేసే కర్మ ఏం జరగట్లేదు. ఆడేం చేయట్లేదక్కడ.
దొంగ ఆ అట్లా కర్మ చెయ్యట్లేదు కాబట్టి దొంగ కాకుండా పోడు. బయటికి రాగానే ఏమవుతుంది, ఆడికి ఇంకా మంచి రెస్ట్ దొరికింది జైల్లో. పరివర్తన కోసం జైల్లో పెడతారు కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళి ఇంకో నలుగురు దొంగలతో చేరతాడు, లేకపోతే తనకంటే ఇంకా గజ దొంగలతో చేరతాడు అనుకోండి, ఇంకా కొత్త ట్రిక్స్ నేర్చుకుంటాడు వాడు. నేర్చుకుని ఏం చేస్తాడు, ఇంకా మంచి ఎనర్జీతో వస్తాడు, ఇంకా ఎక్కువ దొంగతనాలు చేస్తాడు. ఎందుకంటే ఆ అంతరంలో తనకి పరివర్తన వస్తుందా అంటే గాడ్ నోస్, హూ 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 నోస్. ఈ ఎంతమంది దొంగలు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి అంతా మారిపోయి ధర్మబద్ధంగా బతుకుతున్నారు అంటే ఐ వుడ్ సే జీరో, ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పొచ్చు. అట్లా పరిస్థితి మారిపోయినా మన అంతరంగంలో ఎటువంటి మార్పు లేకపోతే ఇంకొక మనకి ఒక దొంగ గజ దొంగ అయినట్టే మనకి ఆ లోపల ఈ మనం ఏదైతే ఉన్నామో ఇంకా అవన్నీ విజృంభిస్తాయి అన్నమాట. ఈ 40 రోజుల దీక్షలు ఇవన్నీ ఏదైతే మనం ఉపవాసాలు ఇవన్నీ చేస్తామో అంతవరకు పట్టుబట్టి స్మోకింగ్ వదిలేస్తాము, ఆల్కహాల్ వదిలేయటం కానీ, లేకపోతే ఈ స్త్రీ సంభోగ క్రియ కానీ ఇవన్నీ వదిలేస్తాం కరెక్టే. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విదిన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లోపలేం జరుగుతోంది, నీ మనస్థితి మారుతోందా లేదా? పరిస్థితి మారుతోంది సరే, బయట చుట్టూత సిచ్యువేషన్ మారుతోంది కరెక్టే. హౌ అబౌట్ విత్ ఇన్ యూ, నీ మనస్సులో ఏం జరుగుతోందో అది ఇంపార్టెంట్. మనస్థితి మనఃస్థితి లోపల ఉండే స్థితి మారినప్పుడు నువ్వెక్కడున్నా ఒకటే. వెదర్ యూఆర్ ఎట్ హోమ్ ఆర్ యూఆర్ ఇన్ హిమాలయాస్ ఆర్ ఇన్ సమ్ ఆశ్రమ్, ఎక్కడైనా ఒకటే లోపల మార్పు లేకపోతే. అదే అన్నమాట. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు మనకి మా పురాణాల్లో కూడా ఎన్నో స్టోరీస్ వస్తాయి. ఎన్నో ఈ ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేసి ఒక సన్యాసి ఉన్నాడంట, ఒక మునీశ్వరుడు 30 ఏళ్ళు హిమాలయాల్లో తపస్సు చేశాడు. ఆయన వచ్చాడు కుంభమేళాకి. ఇంకా నేనే అంటే ఎక్స్పెక్టేషన్ ఇస్ అందరూ నన్ను ఒక హిమాలయ, ఇప్పుడు సాధువులు అంటారు కదా, హిమాలయ నుండి వచ్చాడు అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను చూడాలి అని. అట్లాంటి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ కుంభమేళాలో తెలుసు కదా మనకి, జరిగినప్పుడు ఎంత మంది జనాలు ఉంటారో. ఎవరో ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఎవరో షూస్ ఆయన కాళ్ళ మీద తగిలినాయి అంట. తగిలితే ఒక్క ఉదుటిని లేచి చెడామడా తిట్టేశాడు. అట్లా ఉంటది మన లోపల అంతరంగంలో మార్పు లేకుండా. ఇయర్స్ టుగెదర్ 20 ఏళ్ళు సాధన, 30 ఏళ్ళు సాధన చేశాను, నేను 10 ఏళ్ళు ఆశ్రమంలో ఉన్నాను, ఎన్ని చేసినా సరే అంతరంగంలో మార్పు అనేది ఇంపార్టెంట్. అది మనం ఎక్కడున్నా జరుగుతుంది. కర్మ మీద ఆకాంక్ష వదలకుండా కర్మ సన్యాసం అనేది నువ్వు చెయ్యలేవు. దానికి మొదటి మెట్టే కర్మ ఫల త్యాగము. ఆకాంక్ష వదిలిపెట్టు, అది నువ్వు చూసుకో. అదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. అట్లా మనం ఎప్పుడైతే ఇంట్లో ఉండే అది ప్రాక్టీస్ చేసుకుంటామో ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనం చేసే ప్రతి పని కూడా మనం నిష్కామంగా చేస్తూ మన గమ్యాన్ని రీచ్ అవుతాం. సో అయితే ఈ 7వ శ్లోకం గనక మనం చూసినట్లయితే, ఈ 7వ దాంట్లో ఏం చెప్తున్నారంటే, మనకి లోపల జరిగే మార్పు మనకి పర్మనెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. మనకి ఈ దేహము అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. యోగయుక్తో విశుద్ధాత్మ అంటే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. విజితాత్మ, మనస్సుని వశంలో ఉంచుకున్నవాడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. విశుద్ధాత్మ అంటే లోపల అంతఃకరణ శుద్ధి కలవాడు. మనస్సుని వశం చేసుకున్నాము, ఇంద్రియాలని జయించాము, మన లోపల అంతఃకరణాలు ఏంటి, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, అంతా కూడా శుద్ధి జరిగింది. అంతఃకరణ శుద్ధి జరిగింది. సర్వభూతాత్మ భూతాత్మ అని ఎందుకు 2 సార్లు వచ్చిందంటే, ఈ అన్ని ప్రాణులలోనూ, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను తన ఆత్మగా కలవాడు. అంటే ఇప్పుడు ఒక చెట్టును చూసినా, ఒక జంతువుని చూసినా అందులో ఉన్న చైతన్యాన్ని, అందులో ఉన్న
భగవత్ స్వరూపాన్నే నువ్వు చూస్తున్నావు గానీ, ఆ ఫిజికల్ ఫార్మ్‌ని పట్టుకోవట్లేదు. అందరిలో ఉన్న ఆత్మని చూస్తున్నావు. నీలో ఏదైతే ఉందో అదే అందరిలో ఉందని నువ్వు దర్శిస్తున్నావు. ఆ యోగయుక్తః అటువంటి యోగ సాధన చేసేవాడు ఆ కర్మలు ఆచరించినా సరే లిపాయమానుడవడు లిప్యతే అంటే ఆ కర్మలు వాటిని అంటుకోవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లోపల నుండి వచ్చే చేంజెస్ గురించి చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే యోగ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో, నిష్కామ కర్మ యోగాన్ని మనం అనుసరిస్తున్నామో, మనం ఏదైనా సరే ఆ నిష్కామ కర్మ యోగం కింద వచ్చేదే ప్రాణాయామ ప్రాక్టీస్ కూడా. ధ్యాన సాధన చేసినా, అంటే శ్వాస మీద ధ్యాస చేసినా, నువ్వు ప్రాణాయామ ప్రక్రియ అది ఆచరించినా, నువ్వు స్వాధ్యాయ యోగ యజ్ఞం చేసిన అంటే శాస్త్ర గ్రంథాలు చదువుకొని అది నీలో పరివర్తన వచ్చేటట్టు నువ్వు ప్రాక్టీస్ చేసినా, తపస్సు చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా దే ఆల్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ నిష్కామ కర్మయోగం. అది గుర్తుపెట్టుకోవాలి. కర్మయోగములో ఉన్న భాగాలు ఇవన్నిట్లో కూడా క్రియాయోగం ఫాస్ట్ గా మన ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పారు. బట్ అది కూడా నిష్కామ కర్మయోగంగానే చెయ్యాలి. మనం ప్రాణాయామ సాధనకి చేసుకునేటప్పుడు కూర్చున్నప్పుడు ఫలం మీద అపేక్ష లేకుండా చెయ్యాలి. గుర్తుపెట్టుకోవాలి. అది కూడా నిష్కామ కర్మయోగమే. అది ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేస్తామో దెన్ వి సీ ద చేంజెస్. ఏంటి? మనస్సు మన కంట్రోల్లోకి ఉంటుంది. ఇక్కడ మనము అనేది ఏంటి అనేది మనకు అక్కడ క్లారిటీ కావాలి. ఏంటి ఇక్కడ మనం అంటున్నాము, నేను అంటున్నాము అంటే ఈ శరీరం వశంలో ఉంచడం అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము దేహాత్మ భావన అంటే మనం శరీరమే మనం అని ఇప్పుడు జీవిస్తున్నాం. శరీరమే నేను అనుకునేవాడికి శరీరం వశంలోకి రాదు. శరీరం వశంలోకి ఎట్లా వస్తుంది? నేనే శరీరం అయినప్పుడు ఇంక వశంలోకి ఎట్లా ఉంటుంది? దాని వశంలో నేనున్నాను. నా వశంలో అది లేదు. ఎందుకంటే ఎవరి వశంలో ఉండాలి? యజమాని ఎవరిక్కడ? హూ ఈజ్ ద మాస్టర్ ఎవరు? యజమాని ఎవరు? ఓనర్ ఎవరు అంటే క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఈ శరీరానికి యజమాని ఎవరు? ఆ తెలియని అజ్ఞానంలో ఉన్నామన్నమాట. శరీరానికి అతీతంగా ఒకటి ఉన్నది అని మనం ఎప్పుడైతే ఒకటి అనుభూతి చెందుతామో, ఇప్పుడు మనం చాలా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నాము. ఏదో చాలా బాధలో, దుఃఖంలో ఉన్నాము. లేకపోతే 2, 3 రోజులు అసలు నిద్రే పట్టలేదు. ఒక గంట, 2 గంటలు తప్ప నిద్ర పట్టలేదు. అటువంటి సిట్యుయేషన్స్‌లో మామూలుగా ఒక సైకియాట్రీ ఆర్ సైకలాజికల్ టర్మ్స్‌లో ఏమవుతుందంటే డీపర్సనలైజేషన్ అంటాం. అంటే మనం ఉంటాం కానీ ఏదో మన బాడీ మనకి సెపరేట్ అయిపోయి అదేదో దాని పనేదైతే చేస్తుందని చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఆ బాడీని సెపరేట్‌గా చూసుకొని అదేదో జరిగిపోతోంది. దాన్ని డీపర్సనలైజేషన్ అంటాం. బాడీని సెపరేట్‌గా చూడటం. అటువంటిది. అటువంటి అనుభూతి అంటే ఇదేమో మనం యోగ పరంగా తెలుసుకుంటున్నాం. అంటే శరీరానికి అతీతంగా ఏదో ఉంది అన్న తలంపు మన లోపల ఎప్పుడైతే మనకు ఒక అనుభూతిలాగా వస్తుందో, ఇప్పుడు నేను చెప్పిందేమో ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ అది. మనం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఇంకొకటేంటంటే మంచి సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా అటువంటి అనుభూతి జరుగుతుంది. ఏది? శరీరము కాదు అన్న తలంపు. అది అది కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఆ శరీరం వశంలోకి తెచ్చుకోవటం కాదు. ఆటోమేటిక్‌గా మన వశంలోకి అదొస్తుంది. అంటే ఆ భావన మనలో పడిపోతుంది. ఓ శరీరమే నేను అనుకున్నాను ఇది కాదా? నా లోపల ఒక ప్రాణశక్తిని నేను అనుభూతి చెందాను. ఈ శరీరాన్ని నేను దర్శించాను అన్నది మనకి లోపల అది మొదలవుతుంది. మీకు చాలా మందికి ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగే ఉంటుంది. అంటే ఐయామ్ ట్రాన్సెండింగ్ ద బాడీ. ఇప్పుడేంటంటే మాస్టర్‌ని మనం అనుభూతి చెందుతున్నాము. దాని ఓనర్ ఎవరు? ఈ శరీరానికి ఉన్న యజమాని ఎవరు? యజమాని వచ్చినప్పుడు ఎప్పుడైతే నౌకర్లు అప్పటి వరకు కిచెన్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారో, ఆ వంటింట్లోకి యజమాని వచ్చినప్పుడు అంతా సైలెంట్ అయిపోతారు. అలాగే ఎప్పుడైతే మనం ఇట్లా స్వయంగా ఈ అనుభూతి చెందుతామో, ఈ సమాధి స్థితి అనుభూతి కానీ, ఆనంద స్థితిని అనుభూతి చెందుతామో, అక్కడ మొత్తం అక్కడ నౌకర్లు ఎవరిక్కడ? మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ యజమానికి నౌకర్లు లాంటివి. ఆత్మకి నౌకర్లు లాంటివి. అయన్నీ కూడా కామ్ అయిపోతాయి. ఎందుకంటే నౌ
ఆ శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి అన్నింటికి అధిగమించి బియాండ్ వెళ్ళాం కాబట్టి. అట్లా కాకుండా శరీరంతో శరీరాన్ని ఫైట్ చేయటం, మనస్సుతో మనస్సుని ఫైట్ చేయటం అనేది కుదరదు. దట్ ఈజ్ వాట్ అక్కడే మనకి మిస్టేక్ జరుగుతుంది. ఎక్కడ అంటే నేను ప్రాణాయామ చేస్తున్నాను, నేను ధ్యాన సాధన చేస్తున్నాను, నేను 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 అనేది పెట్టుకొని ఆ భావంతోనే మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఆ ఫలితాన్ని కూడా ఇయర్స్ టుగెదర్ పడుతోంది, కానీ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఆనంద స్థితి బికాజ్ యజమాని అక్కడికి రావట్లేదు, ఆ ఓనర్ లేడు అక్కడ. ఆ శరీరంతో శరీరాన్ని ఫైట్ చేస్తున్నాము, మనస్సుతో మనస్సుని ఫైట్ చేస్తున్నాం కాబట్టి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. వీ హ్యావ్ టు గో బియాండ్ దిస్ బాడీ అండ్ బియాండ్ దిస్ మైండ్ గమ్యాన్ని చేరుకోవాలంటే. అంతేగాని ఇప్పుడు ఈ హఠయోగా, ఈ అవుట్వర్డ్ మనం ఏదైతే చేస్తున్నామో శరీరానికి క్షోభ పెట్టుకొని ఉపవాసాలు చేయటం కానీ, ఇప్పుడు కొంతమంది అమ్మవారి గుడి ముందు ఒక విష్ ఫుల్ఫిల్ అయినప్పుడు నిప్పుల మీద నడుస్తారు. ఆ కాళ్ళు ఆ వేడికి ఆ నిప్పుల మీద నడవటం కానీ, హిమాలయాల్లో మంచి చలిలో తపస్సు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. శరీరాన్ని క్షోభ పెట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. ఆ క్షణికంగా అప్పుడు ఏదన్నా విష్ ఫుల్ఫిల్ అయితే అవ్వచ్చు, కానీ లోపల అంతరంలో మార్పు రాదు. టెంపరరీగా ఏమవుతుందంటే ఇప్పుడు మనకి పూర్తిగా అసలు భోజనం అనేది మానేసాం అనుకోండి, శరీరంలో ఓపిక నశిస్తుంది. నశించినప్పుడు ఏంటంటే కొంత టెంపరరీగా లోపల నుండి విజృంభించే ఆ వాసనలు, మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపరరీగా నీరసించిపోతాయి. ఇంక మనకి మాట్లాడటానికే ఓపిక ఉండదు. ఇంక దాని నుండి ఒక హ్యాబిట్స్ కానీ, ఎడిక్షన్స్ కానీ వీటి వైపుకి వెళ్ళటానికి ఇంకా ఓపిక లేదు కాబట్టి టెంపరరీగా ఓహో నేను జయించాను అనుకుంటాం, కానీ మళ్ళీ ఎప్పుడైతే తినటం మొదలు పెట్టామో అన్ని విజృంభిస్తాయి, అన్ని చక్కగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాంటివి చెయ్యొద్దు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా శరీరాన్ని క్షోభ పెట్టుకోమని చెప్పలేదు. ఆయన చెప్పిందంతా కూడా మన అంతరంగంలో మార్పు రావాలి అని. మరి ఆ బాడీ కాన్షియస్నెస్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే మనది ఒకటి ఇది బాహ్యంగా క్షోభ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా టెంపరరీగా రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ద ఆథెంటిక్ అండ్ ద సైంటిఫిక్ వే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటి అంటే అది అంతఃకరణ శుద్ధి. మనం ప్రతి ఆలోచన, మనకు వచ్చేది ఒక ఆలోచన ధర్మబద్ధంగా ఉంది, మంచి ఆలోచనలు వస్తున్నాయి అంటే మన ఆత్మ సబలం, అంటే దానికి బలం పెరుగుతోంది. ప్రతి ఒక్క ఆలోచన ఈ నేనును వదిలేసి మనకి మన గురించి కానీ పక్కన వారి గురించి కానీ ప్రేమపూర్వకంగా వచ్చే ఒక ఆలోచన, ధర్మంగా ఉండే వచ్చే ఆలోచన, అలా కాకుండా బ్యాడ్ థాట్స్ మన గురించి కానీ నేను ఇలాంటి దాన్ని, లేకపోతే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నాకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి వాడిని మోసం చేసైనా సరే నేను ఇప్పుడు సంపాదించుకుంటాను, నేను దొంగతనం చేస్తాను, పరాయి స్త్రీ మీద నాకు ఆ కామ వాంఛ ఉంది అని లోపల ఎప్పుడైతే ఇటువంటి ఆ భావనతో ఆలోచన చేస్తున్నామో మన ఆత్మ నిర్బలం అవుతోంది. ఒక్కొక్క ఆలోచన కూడా మన ఆత్మ సబలంగా అంటే బలోపేతం అయ్యేటట్టు మనం చేసుకోవాలంటే మన కాన్షియస్నెస్, మన చైతన్యాన్ని పెంపొందించేటట్టు ముందుకు తీసుకువెళ్ళేటట్టు ఉండాలి, కానీ దాన్ని ఇంకా క్షీణించేటట్టు మన ఆలోచనలు ఉండకూడదు. అదే అంతఃకరణ శుద్ధి అంటే మనం ఫ్రీ చాయిస్తో మనం ఏదైతే చేస్తున్నాం ప్రతిదీ కూడా ఆత్మ పురోగతికి మనం చెయ్యాలి. ప్రతి ఆలోచన, నాట్ జస్ట్ ఒక వర్క్ కాదు, వచ్చే ప్రతి ఆలోచన కూడా మంచి ఆలోచన, ప్రేమపూర్వకంగా పక్కన వాళ్ళ మీద కంపాషన్ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లర్స్ మన ఆధ్యాత్మిక సాధనకి. కేవలం కళ్ళు మూసుకుని చేసే సాధనే కాదు, మన ఆలోచనలు కూడా గమనించుకోవటం, పూర్తి ఎరుకతో ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ మనం ఎప్పుడైతే నిత్యం అవుట్వర్డ్ ప్రొజెక్షన్తో ఉంటున్నామో గుర్తుపెట్టుకోండి, మనం మన వెన్ను భగవంతుడికి చూపిస్తున్నాము. మనం భగవంతుడికి బ్యాక్ మనం చూపించి మనం ఎప్పుడు గుడిలో కానీ మన ఇంట్లో మందిరం ముందు కానీ కూర్చోం కదా, వెన్ను భగవంతుడు చూపించి కూర్చోం మనం. అలాగే మనం ఎప్పుడైతే నిత్యం ఈ బాహ్యంగా ఇంద్రియాలతో వెళ్తున్నామో వీఆర్ షోయింగ్ అవర్ బ్యాక్ టు ద డివైన్. పరమాత్మకి మన వెన్ను చూపిస్తున్నాము,
కళ్ళు ఏమో బాహ్య ప్రపంచం మీద పెట్టుకుంటున్నాం. మన కళ్ళు ఎప్పుడూ కూడా మన అంతర్ ప్రపంచంలో మన లోపల అంతరంగా ఉన్న పరమాత్మ మీద దృష్టి ఉండాలి. దృష్టి పరమాత్మ మీద ఉండి వ్యవహారం నడిపించాలి. కళ్ళు భగవంతుణ్ణి మాత్రమే చూడాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో, ఇది మనం 6 మరియు 7 శ్లోకాలకి ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవాలంటే ఆహ్, ఇది అన్నమాట. సో, దీంతో మనం ఈ 2 శ్లోకాలు పూర్తి చేసుకుందాము. అర్థమైంది కదా! మనకి శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పిన నిష్కామ కర్మయోగం ప్రాక్టీస్ చేయకుండా కర్మ సన్యాసం రాదు. వచ్చినా మీరు దుఃఖానికి లోనవుతారు. బీ అవేర్ అని చెప్తున్నారు. సో, ఈ వీడియోని ఇక్కడ ముగించుకొని మనం నెక్స్ట్ వీడియో ద్వారా 8 మరియు 9వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు.